హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కమల్ హాసన్ లీడ్ రోల్ పోషించిన థగ్ లైఫ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ సినిమా యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 45 minutes అండి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో పాటు త్రిష, అభిరామి, సింబు, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, తనికెళ్ళ భరణి, మహేష్ మంజ్రేకర్ మరియు నాజర్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం గారండి. మరి ఈ థగ్ లైఫ్ మూవీ బాగుందా అంటే మాత్రం సినిమాకి వెళ్ళేటప్పుడు దయచేసి టైగర్ బామో, జెండు బామో ఏదో ఒకటి కొనుక్కుని వెళ్ళండి. దానికి ఖచ్చితంగా పనిపడుద్దండి. దానికి తోడు మూవీ లెంగ్త్ ఇంటర్వెల్తో కలుపుకుంటే 3 hours అండి. ఇక ఆ తర్వాత ఆ తలనొప్పిని భరిస్తాను అంటే మాత్రం మీ ఇష్టం అండి. ఈ సినిమా చూడకపోతే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఓకే, ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ అండి. గ్యాంగ్స్టర్ యాక్షన్ టైప్ లో ఉంటది అనమాట. అట్లాగే కమల్ హాసన్ మరియు మణిరత్నం గారి కాంబినేషన్ ఇంతకుముందు అప్పుడెప్పుడో నాయకుడు అనే సినిమా వచ్చిందండి. ఆ తర్వాత ఇది ఒక రకంగా సెకండ్ మూవీ అనుకుంటా. మరి అన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు కొంచెం గట్టిగానే ఉంటాయి కదా. తమిళ్లో ఆల్రెడీ ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. మేబీ తమిళ ఆడియన్స్ కి ఈ సినిమా కొద్దిగా ఏమైనా నచ్చుద్దేమో కానీ తెలుగు ఆడియన్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. తెలుగే కాదండి, హిందీ ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాల్ని అసలు దగ్గరికి కూడా రానివ్వరేమో అనిపిస్తుంది నాకైతే. అట్లాగే ఇట్లాంటి మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీస్ ని సింగిల్ గా అయినా చూడండి, ఫ్యామిలీతో అయితే వెళ్ళొద్దు. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆ గ్యాంగ్స్టర్ శక్తిరాజు గెటప్ లో కమల్ హాసన్ గారు నటించారన్నమాట. ఈ సినిమాకి ఆయనే వెన్నెముకని చెప్పుకోవాలి. తనకిచ్చిన క్యారెక్టర్ కి ఆయన 100% న్యాయం చేశాడండి. కాకపోతే స్టోరీలో దమ్ము లేదు, అట్లాగే స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్ గా ఉందండి. ఆడియన్స్ నెక్స్ట్ వచ్చే సీన్ ని ఇట్టే ప్రెడిక్ట్ చేసేస్తారన్నమాట. అసలు ఈ సినిమా తీసింది మణిరత్నం గారేనా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మూవీలో ఎక్కడా కూడా ఆయన టైప్ ఆఫ్ సిగ్నేచర్ మూమెంట్స్ ఏమి ఉండవండి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 15 minutes వరకు కూడా పర్లేదు, సినిమా బాగుంది, మణిరత్నం స్టైల్లోనే ఉంది అని మనం అనుకుంటాం కానివ్వండి. ఇక ఆ 15 minutes తర్వాత ఎందుకు వచ్చారా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే ఫస్ట్ హాఫ్ అన్న కాస్త వస్తే బెటర్ అండి. సెకండ్ హాఫ్ అయితే ఇక భరించడం మన వల్ల కాదండి. సారీ, నా వల్ల అయితే కాలా. మరి మీ వల్ల అవుతుందేమో మీరు తేల్చుకోవాలన్నమాట ఆ విషయం. ఇక కమల్ హాసన్ గారి తర్వాత యాక్టింగ్ పరంగా మంచిగా మార్కులు పడతామంటే అందరు ఆర్టిస్టులు కూడా తమ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారండి. త్రిష గారు కానివ్వండి, నెగిటివ్ రోల్ చేసిన సింబు గారు కానివ్వండి, నాజర్ గారు కానివ్వండి, అట్లాగే అభిరామి గారు కానివ్వండి, మహేష్ మంజ్రేకర్ ఆయన కానివ్వండి, అట్లాగే నా ఫేవరెట్ జోజు జార్జ్ గారు కానివ్వండి, అందరూ కూడా తమ క్యారెక్టర్లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు కానివ్వండి. స్టోరీలోనే దమ్ము లేదు. అందులోనే ఎంత మంచి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి సీన్స్ పడలేదు. వాళ్ళందరికీ మంచి సీన్స్ రాసుంటే మూవీ మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యేది. కాబట్టి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు పెట్టి కూడా వాళ్ళకి తగ్గ సీన్లు రాయకపోవటం అనేది మణిరత్నం గారి తప్పిదమనే చెప్పాలండి. ఆ విధంగా ఈ సినిమా ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్ దర్శకుడు వైఫల్యమనే చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించారన్నమాట. పాటలు అయితే అసలు ఉన్నాయా లేదా అన్నట్టునేనండి. నాకైతే అస్సలు నచ్చల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోగానే ఉంది. పేరుకి ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్ని పెట్టారు కానివ్వండి, ఆయన నుంచి సరైన అవుట్పుట్ రాబట్టుకోలేకపోయాడు దర్శకుడు. ఇక రవి కే చంద్రన్ గారి సినిమాటోగ్రఫీ అయితే పర్లేదండి. ఆ యొక్క రెట్రో లుక్ అంటే 90s జమానాలో నడుస్తూ ఉంటుంది ఫస్ట్ కొంతవరకు. ఆ తర్వాత ప్రజెంట్ జనరేషన్కి వస్తుంది అనమాట. ఈ రెండింటికి వేరియేషన్ అతను పర్వాలా బాగానే చూపించాడు అనమాట. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ పర్లేదని చెప్తాను. ఇక శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ అయితే మాత్రం నాకైతే అసలు నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ విపరీతమైనటువంటి సాగదీత సీన్లు ఉన్నాయండి. ఓవరాల్ గా మూవీ లెంగ్త్ ఒక అరగంట వరకు కోసేసిన పెద్ద నష్టమే లేదండి. అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే మరియు స్టోరీలోనే దమ్ము లేదు కాబట్టి ఎడిటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా పనిచేసినా కానివ్వండి, అవి మూవీ సక్సెస్ కి ఏ మాత్రం హెల్ప్ అవ్వండి. నా రివ్యూ ఎవరినైనా బాధిస్తే కనుక దయచేసి క్షమాపణ కోరుకుంటున్నానండి. ఒకవేళ ఎందుకంటే కొంతమంది కమల్ హాసన్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు మేబీ ఈ సినిమాకి నేను ఇచ్చిన రివ్యూ చూసి హర్ట్ అవ్వచ్చేమో, బట్ మూవీ చూసి నాకు అనిపించింది మాత్రం చెప్తున్నాను. ఇక డైరెక్టర్ మణిరత్నం గారి విషయానికి వస్తే రాను రాను ఆయన యొక్క డైరెక్షన్ లో పదును తగ్గుతుందేమో అనిపించింది. మంచి మంచి ఆర్టిస్టులు పెట్టుకుని కూడా వాళ్ళందరినీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. అసలు ఎట్లా తీర్చండి, ఎంత మంచి ఆర్టిస్టులు పెట్టుకుని ఓ రేంజ్ లో ఆడుకోవచ్చు, కానీ వాళ్ళని అస్సలు డీల్ చేయలేకపోయాడండి. ఏదేమైనా సరే మణిరత్నం గారు మళ్ళీ తన మునుపటి ఫామ్ ని అందుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి
ఓన్లీ 2 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.